అయితే కోల్కతా పోలీసులు కేసును ఛేదించిన తీరు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలకు దారితీసింది. కేసు సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత వైద్యురాలి డైరీకి సంబంధించిన ఒక కీలక పేజీని ఆమె తండ్రి సీబీఐకు అందజేశారు. ఇది ఈ కేసుకు సంబంధించి వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టింది. అయితే ఈ కేసు నిర్వహణలో మమతా సీఎంగా ఫెయిల్ అయ్యారా? అసలు వైద్య వ్యవస్థ మొత్తంపై అపవాదు ఎందుకొచ్చింది? కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం హత్య కేసుకు సంబంధించి 8 మంది వైద్యులు ఇతర వైద్య సిబ్బందిని సీబీఐ ప్రశ్నించటానికి పిలిచింది. ఇందులో కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ఘోష్ను కూడా సీబీఐ విచారణకు పిలిచింది. అలాగే రెసిడెంట్ డాక్టర్లు, బాధితురాలి సహోద్యోగులను కూడా సీబీఐ విచారణలో ఉన్నారు. ప్రస్తుతం తదుపరి విచారణలు జరుగుతున్నాయి. మరోవైపు ట్రైనీ డాక్టర్ తండ్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్మశాన వాటికలో మరో 3 మృతదేహాలు ఉండగా ముందుగా తన కుమార్తె మృతదేహాన్ని దహనం చేయటంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు విచారణలో ఎలాంటి ఫలితాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో ఒకరికంటే ఎక్కువ మంది నిందితులు ఉన్నారని చెప్తున్నా ఇంతవరకు దానిపై ఎలాంటి సమాధానం రాకపోవటంపై అనుమానాలున్నాయని అన్నారు. మొదటి నుండి ఆసుపత్రి డిపార్ట్మెంట్, మెడికల్ కాలేజ్ అధికారులెవ్వరూ సహకరించలేదని, ఈ ఘటనలో మొత్తం డిపార్ట్మెంట్ ప్రమేయముందని ఆరోపించారు. సరిగ్గా ఈ తరుణంలోనే వైద్య వ్యవస్థలో సరైన న్యాయం, భద్రత కావాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నెంటుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ సీఎంగానే కాకుండా ఆరోగ్య మంత్రిగా, రాష్ట్ర హోంమంత్రిగా కూడా ఉన్నారు. అంటే ఈ కేసుకు సంబంధించిన అన్ని విభాగాలు ఆమె పరిధిలోనే ఉన్నాయి. అలాంటిది ఆమె ప్రభుత్వం దర్యాప్తులో విఫలం కావటం ఆశ్చర్యంతో పాటు అనుమానాలను రేకెత్తించారు. ఒక ప్రభుత్వాసుపత్రిలో ఇంత హింసాత్మక నేరం ఎలా జరుగుతుందని ప్రతిపక్షాలు ప్రశ్నించాల్సింది పోయి ఆమె స్వయంగా ఈ కామెంట్ చేశారు. సంఘటన జరిగిన రోజు నుంచి నిరసనకారులు అడుగుతున్న ప్రశ్నలే సీఎంగా మమత అడగటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, పోలీసులకు సంబంధించి అనేక ముఖ్యమైన ప్రశ్నలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలి శరీరంలో 11 గాయాలుండి ఆమె దిగువ వస్త్రాలు తీసి ఉంటే ఇది ఆత్మహత్య అని ఆసుపత్రి అధికారులు ఆమె తల్లిదండ్రులకు ఎందుకు చెప్పారు? ఈ ప్రశ్న అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. ఇక తమ బిడ్డ మృతదేహాన్ని చూడనివ్వమని ఆ కుటుంబం పోలీసులను ఎందుకు వేడుకోవాల్సొచ్చింది? తల్లిదండ్రులకు బాడీని చూపించడానికి 3 గంటలెందుకు? చట్టానికి విరుద్ధంగా విలేకరుల సమావేశంలో బాధితురాలి పేరును ప్రస్తావించినందుకు నాడు ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ ఘోష్కు పోలీసులు ఏదైనా నోటీస్ పంపారా? కాలేజ్లో హింస, అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ డాక్టర్ సందీప్ ఘోష్కు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ట్రాన్స్ఫర్ ఇచ్చి మరో ఆసుపత్రికి ప్రిన్సిపల్ గా పంపించింది? ఇంత ఘోరమైన ఘటనలో విచారణ జరుగుతున్న తరుణంలో ఆసుపత్రిలోని చెస్ట్ విభాగంలో ఎందుకు మరమ్మతులు ప్రారంభించారు? ఇలాంటి పలు ప్రశ్నలకు సమాధానం లేకపోగా సీఎం తనకు సంబంధం లేనట్లు వ్యవహరించడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులు ఉండటం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది. ఇది మొత్తంగా వైద్య వ్యవస్థకు మచ్చగా నిలుస్తుంది. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో పనిచేసిన రెసిడెంట్ వైద్యుల నుంచి వచ్చిన తీవ్ర ఆందోళనలు దీన్ని నిర్ధారిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సరైన విద్యుత్ సదుపాయం లేని పేలవమైన నిర్వహణ వాతావరణంలో ఉండాల్సి వస్తోంది. ఆసుపత్రుల్లోని అనేక విభాగాల్లో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించిన దానిపై చర్యలు తీసుకోరు. నేరాలను పర్యవేక్షించడానికి సీసీటీవీ వంటి సరైన టెక్నాలజీ కూడా ఉండదు. దీనికి తోడు రోగులు, వారి అటెండెంట్లు, ఆసుపత్రి సిబ్బంది, సహోద్యోగులు, సీనియర్ డాక్టర్లు, వైద్య ఉపాధ్యాయుల నుండి వైద్య సేవల్లో ఉన్న మహిళలు లైంగిక దాడులు, బెదిరింపులు, హింసను ఎదుర్కోవాల్సి వస్తోంది. మహిళా రోగులు కూడా ఆసుపత్రుల్లో ఇలాంటి హింసనే ఎదుర్కొనే పరిస్థితి ఉంది.
ఇక వైద్య వృత్తిలో ఉన్న మహిళలు ఎదుర్కొనే సమస్యలకు చాలా కేసులు ఉదాహరణగా ఉన్నాయి. అందుకే వైద్య వృత్తిలోకి రావటానికి మహిళలు భయపడుతున్న పరిస్థితి ఉంది. అంతెందుకు, ఒక యువతి వైద్య విద్యలో ఉందంటే ఆమె వివాహానికి అదే అడ్డుగా ఉన్న పరిస్థితులు కూడా లేకపోలేదు. కొన్ని నివేదికలు చూస్తే విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. 2024 ఫిబ్రవరి నుండి నేషనల్ మెడికల్ కౌన్సిల్ డేటా ప్రకారం మెడికల్ ప్రోగ్రాంల నుండి తప్పుకున్న వారిలో 153 మంది ఎంబీబీఎస్ విద్యార్థినీలు, 1117 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఉన్న మహిళలున్నారు. గత 5 ఏళ్లలో ఎంబీబీఎస్ విద్యార్థినులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లతో సహా కనీసం 122 మంది వైద్య విద్యార్థులు విద్యాపరమైన ఒత్తిడి, బర్న్అవుట్, మానసిక అనారోగ్య సవాళ్లు, ప్రతికూల పని వాతావరణం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వైద్య వృత్తిలోకి ప్రవేశించే విద్యార్థులకు నీటి దరఖాస్తును పూర్తి చేసిన వెంటనే బాధ, మానసిక ఒత్తిడి, అనిశ్చితి మొదలయ్యే పరిస్థితులున్నాయి. నీటిలో అర్హత సాధించిన చాలా మంది విద్యార్థులు చాలా ఎక్కువగా ఉన్న మెడికల్ సిలబస్ తో పోరాడుతున్నారు. సగానికి పైగా డ్రాప్ అవుట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఆర్థిక పరిమితుల కారణంగా చాలా మంది కొనసాగాల్సి వస్తుంది. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్లకు, ప్రత్యేకించి పేరొందిన పెద్ద పెద్ద వైద్య కాలేజీల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇదే కారణం వల్ల ఈ కోల్కతా ఘటనలో వైద్య కళాశాలలో నిర్దేశిత విశ్రాంతి స్థలం లేని కారణంగా ఆమె సెమినార్ గదిలో విశ్రాంతి కోసం వెళ్లి విగత జీవిగా మారింది. ఇక రాత్రి వేళల్లో ఎమర్జెన్సీ, ఇతర అవసరాల కోసం రెసిడెంట్ వైద్యులకు సరైన సహాయక సిబ్బంది ఉండరు. అలాగే ఆసుపత్రుల్లో కెమెరాలు, భద్రతా సిబ్బంది వంటి భద్రతా చర్యలు తప్పనిసరి అయినప్పటికీ అవేవీ సరిగ్గా ఉండవు. కనీసం రెసిడెంట్ వైద్యులకు అవసరమైన విశ్రాంతి గదుల వంటి ప్రాథమిక అవసరాలు కూడా లోపంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి వైద్య కళాశాలల నిర్వహణను ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియంత్రించాల్సి ఉంటుంది. అయితే వీళ్లు సరైన చర్యలు చేపట్టరు. అలాంటప్పుడు ఇలాంటి దుర్ఘటనలు ఎలా అవుతాయి? రెసిడెంట్ వైద్యులకు సురక్షితమైన, గౌరవప్రదమైన వర్క్ ఎన్విరాన్మెంట్ ఉండేలా ప్రభుత్వం ఎన్ఎంసీని ఆదేశించాలి కదా. ఇందులో ఖచ్చితమైన ఆదేశాలు లేకుండా కేవలం కాగితంపై హామీలిచ్చే ప్రభుత్వాలతో రక్షణ ఎలా దొరుకుతుంది? భారతదేశంలో అత్యధికంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారి అత్యధికంగా అత్యాచారానికి గురవుతున్నారని కొన్ని విశ్లేషణలు చెప్తున్నాయి. భారతదేశంలో 2017-2022 మధ్య సగటున ప్రతిరోజు 86 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇందులో 82 కేసుల్లో రేపిస్టు బాధిత మహిళకు తెలిసిన వారే. ఇంకొన్ని లెక్కల ప్రకారం ప్రతి గంటకు భారతదేశంలో దాదాపు 4 రేప్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 3 కంటే ఎక్కువ కేసుల్లో అత్యాచారం చేసిన వ్యక్తి బాధితురాలికి తెలిసిన వ్యక్తే. ఇక వార్షిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం 1.89 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇందులో 1.91 లక్షల మంది బాధితులున్నారు. సగటున ప్రతిరోజు కనీసం ఒక మహిళ పనిచేసే చోటులో లైంగిక వేధింపులను ఎదుర్కొంటోంది. ఇలాంటి వాతావరణంలో ఏ మహిళైనా ఎలా పనిచేస్తుంది? అంటే తిరిగి మహిళలు ఇంట్లోని 4 గోడలకే పరిమితం కావాలా? ఇప్పుడు ప్రభుత్వాలు, వైద్య వ్యవస్థలు ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాల్సి ఉంది. ఇందులో వారి బాధ్యత రాహిత్యం గురించి చెప్పుకోవాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.